హాయ్, నా పేరు రమేష్. ఈరోజు గోధుమ పిండి చపాతీలను ఎవరు తినాలి, ఎవరు తినకూడదో తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు రాత్రిపూట అన్నం బదులు ఈ చపాతీలను తింటూ ఉంటారు. దానివల్ల బరువు తగ్గడంతో పాటు చాలా ఆరోగ్యం అని అనుకుంటూ ఉంటారు. అయితే వాస్తవానికి మీరు అనుకున్నది కొంతవరకు నిజమే. గోధుమ పిండి చపాతీలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్లు మన శరీరానికి శక్తినిచ్చి మనం రోజు ఉత్సాహంగా ఉండేటట్లు చేస్తాయి. అంతేకాకుండా దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. బి విటమిన్, ఈ విటమిన్లు కూడా ఉన్నాయి. వాటితో పాటు కాపర్, జింక్, పొటాషియం, కాల్షియం, సిలికాన్, మ్యాంగనీస్, అయోడిన్ లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా గోధుమల్లో గ్లోబులిన్, గ్లియాడిన్ కూడా ఉంటాయి. ఇవి ఉండటం వలన అలర్జీ వస్తుంది. అలర్జీ ఉన్నవాళ్ళు ఇది అస్సలు తినకూడదు. అలాగే జీర్ణ సమస్య ఉన్నవాళ్ళు కూడా ఇవి తినకూడదు. ఎందుకంటే ఇది తింటే అజీర్ణం చేసే అవకాశం ఉంటుంది. అలాగే కాలేయ సమస్య ఉన్నవాళ్ళు కూడా ఇవి తినకుండా ఉండటమే చాలా మంచిది. మరీ ముఖ్యంగా మధుమేహ రోగం ఉన్నవాళ్ళు ఈ గోధుమ పిండి చపాతీల్ని తినకుండా ఉండటం చాలా మంచిది. అస్సలు తినకపోవడమే మంచిది. ఎందుకంటే రక్తంలో ఉన్నటువంటి చక్కెర స్థాయిల్ని ఈ గోధుమలు అమాంతంగా పెంచే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు అసలు ఈ గోధుమ పిండి చపాతీ జోలికి వెళ్లకుండా ఉంటేనే చాలా మంచిది. మరి ఎవరు తినొచ్చంటే అలర్జీ లేని వాళ్ళు, అజీర్ణ సమస్య లేని వాళ్ళు, కాలేయ సమస్యలు లేని వాళ్ళు, మధుమేహ రోగం కాని వాళ్ళు, అంటే షుగర్ లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా నిరభ్యంతరంగా గోధుమ పిండి చపాతీల్ని తినొచ్చు. ఇవి నేను చెబుతున్న మాటలు కాదండోయ్. ఎంతోమంది నిపుణులు స్టడీ చేసి చెప్పినటువంటి మాటలు మీకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేశాను. అంతేగాని నేనేదో డాక్టర్ని కాదు, నాకేది ఇవన్నీ తెలియవు. ఎందుకంటే వాళ్ళందరూ నిపుణులు చెబుతున్న మాటలు మీకు ఎవరికన్నా కొంతమంది కన్నా ఉపయోగపడతాయేమోనని ఈ వీడియో ద్వారా మీకు చెబుతున్నాను. నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.